బ్రేకింగ్ న్యూస్ కంచగచ్చబౌలిలో సెంట్రల్ కమిటీ పర్యటన ముగిసింది. సిద్ధాంత దాస్ చైర్మన్ గా సెంట్రల్ కమిటీ బృందం క్షేత్రస్థాయిలో భూముల్ని పరిశీలించింది. వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసి పూర్తి నివేదికను సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. విద్యార్థి సంఘాలతో కూడా కమిటీ చర్చించింది. కంచగచ్చబౌలి భూములపై ఎంత రగడ జరిగిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం సెంట్రల్ కమిటీ అక్కడ పర్యటిస్తోంది. అలాగే విద్యార్థి సంఘాల నాయకులతో కూడా మాట్లాడుతోంది. మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు మనకు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. శ్రవణ్, సెంట్రల్ కమిటీ ఏ నివేదిక సమర్పిస్తుంది, అసలు వాళ్ళు ఏమేమి అబ్జర్వ్ చేశారు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఒకసారి షేర్ చేయండి. ఇవాళ ఉదయం 9:30 హెచ్సియుకి ఆనుకోనున్నటువంటి కంచగచ్చబౌలి భూములను కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. దాదాపుగా గంటన్నర సేపు ఆ భూములన్నీ కూడా పరిశీలించారు. సో పరిశీలించిన అనంతరం వాళ్ళు నేరుగా ఎంసీహెచ్ఆర్డి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎంసీహెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణకు చేరుకొని ఇక్కడ విద్యార్థి సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాలు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఫోటోలు, వీడియోలు పెన్ డ్రైవ్ రూపంలో వాళ్ళకి సమర్పించారు. దాంతోపాటు 49 పేజీల నివేదికను కూడా విద్యార్థులందరూ కూడా కేంద్ర కమిటీకి అందజేయడం జరిగింది. ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా అక్కడ ఎన్ని చెట్లు కొట్టేశారు, పర్యావరణానికి ఏ విధంగా ఇబ్బంది కలిగింది, ఏ విధంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది చాలా అంశాలు కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సో ముఖ్యంగా ఏబీవీపీతో పాటు ఎన్నికైనటువంటి యూనియన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎన్నికైన యూనియన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్, ఆధారాలన్నీ కూడా కేంద్ర కమిటీ సభ్యులకు అన్నీ కూడా ఇచ్చారు. సో వీళ్ళందరూ అపాయింట్మెంట్ అడగగా ఇవన్నీ అంశాలు లోపల చర్చించామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. దాంతోపాటు రాబోయే రోజులు అంటే రేపు లేదా ఎల్లుండి మాకు ఆ 400 ఎకరాల్లో వెళ్ళడానికి సమయం ఇవ్వాలి, మా పోలీసులను ఆపేస్తున్నారు ఆ భూములకు వెళ్ళడానికి. సో మా అందరినీ కూడా అక్కడికి వెళ్ళే విధంగా మీరు అనుమతి ఇవ్వాలి అని కేంద్ర కమిటీ సభ్యులకు విద్యార్థి సంఘం సంబంధించిన నేతలు అడగగా, మీరు అక్కడ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి, మేము కూడా మాట్లాడతాం అనేటువంటి భరోసా ఇచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అక్కడికి పూర్తి స్థాయిలో వెళ్ళనిస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఏదైతే దాదాపుగా 49 పేజీల నివేదిక సమర్పించిందో అది, దాంతోపాటు 2 పెన్ డ్రైవ్లు కూడా వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులకు సమర్పించారు. దాంతోపాటు ఇంకా అదనపు ఇన్ఫర్మేషన్, అంటే మేము అక్కడికి మాకు వెళ్ళనివ్వట్లేదు, మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము ఇప్పుడు సమర్పించాము, కానీ మాకు ఆ భూముల్లోకి వెళ్ళనిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మొత్తము పరిస్థితిని, ఎన్ని చెట్లు కొట్టేశారు, ఎంత చదును చేశారు, ఎంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది, అసలు భూములు ఏ విధంగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయా, నరికేశారా, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా మేము వీడియో ఫుటేజ్, ఫోటోల ద్వారా ఒక రిపోర్ట్ని మేము తయారు చేసి కేంద్ర కమిటీకి సబ్మిట్ చేస్తామనేది వాళ్ళు విద్యార్థి సంఘం నేతలు, ఏబీకి సంబంధించిన నేతలు కూడా కేంద్ర కమిటీకి ఇచ్చారు. సో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా వెళ్ళి మీకు కావాల్సినంత టైం తీసుకొని తదుపరి పూర్తి సమాచారం మాకు ఇవ్వాలని కేంద్ర కమిటీ సభ్యులు విద్యార్థి సంఘ నేతలతో చెప్పడం జరిగింది. సో కేంద్ర కమిటీ, సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి వచ్చింది. మొత్తం గచ్చబౌలి లోపలంతా కూడా తిరిగిందా, లేకపోతే విద్యార్థులు ఇచ్చే ఆ వివరణ, లేకపోతే 49 పేజీల పెన్ డ్రైవ్ల మీదే ఆధారపడుతుందా, వాళ్ళంటూ మొత్తం అంతా కూడా తిరిగారా? అంటే దాదాపుగా 400 ఎకరాల భూమి, కాకపోతే కొంత ప్లేస్లోనే, అంటే మనం డ్రోన్ విజువల్స్ చూసినా లేకపోతే బయటకు వచ్చినటువంటి దృశ్యాలు ఒకటి మనం గమనిస్తే కొంతమేర మాత్రం చెట్లు అక్కడ నరికేశారు, లేకపోతే జేసీబీలు అన్నీ కూడా అక్కడ పెట్టారు అనేటువంటి విజువల్స్ ఏవైతే వచ్చాయో అక్కడ మాత్రమే కేంద్ర కమిటీ పరిశీలించినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉన్నారు. 1 అవర్లో వాళ్ళ కాన్వాయ్, దాదాపుగా 4 సభ్యులతో కూడినటువంటి కమిటీ 5 నుంచి 6 వెహికల్స్, ఒక పెద్ద కాన్వాయ్ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ 4 సభ్యులు నేరుగా ఆ ల్యాండ్ని, ఎక్కడైతే ఆ డ్రోన్కి సంబంధించినటువంటి విజువల్స్ బయటకు వచ్చాయో ఆ ల్యాండ్ని పరిశీలించింది. చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, నిజంగానే అడవి ప్రాంతమేనా, లేకపోతే ఆ భూములు ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే చెట్లు ఆ విధంగా పెరిగాయా, పరిస్థితి ఎట్లా ఉందనేది పూర్తిగా వాళ్ళు పరిశీలించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు అక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళు చూసి ఒక ఐడియా, అంచనా వచ్చింది. సో ఆ విద్యార్థి సంఘాలు కూడా నేరుగా వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకున్నది కాదు. 2-3 రోజుల క్రితం విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి పర్యావరణ కమిటీ
కమిటీ హైదరాబాద్కి వస్తుందని తెలుసుకొని విద్యార్థి సంఘాలే వాళ్ళకు ఒక మెయిల్ పెట్టారు. మీరు హైదరాబాద్కి వస్తున్నారు కదా, హెచ్ఈఓకి సంబంధించినటువంటి భూములను కానీ లేదా గచ్చిబౌలికి సంబంధించిన భూములు పరిశీలించడానికి వస్తున్నారు, సో మమ్మల్ని కూడా కలవండి, మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం మీకు సమర్పిస్తాము, మా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఒక మెయిల్ పెట్టడంతో కేంద్ర కమిటీ దానికి సానుకూలంగా స్పందించి ఇవాళ భూములు పరిశీలించిన తర్వాత విద్యార్థి సంఘాలతో సమావేశమైంది. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి, విద్యార్థి సంఘాలతో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి అంచనా ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక రిపోర్ట్ ని వాళ్ళు తయారు చేయబోతున్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సెంట్రల్ కమిటీ అయితే కంచగచ్చబౌలి భూముల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది, అలాగే విద్యార్థి సంఘాల నాయకులతో కూడా మాట్లాడింది. పూర్తి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు.